మనం సమాజంలో గుర్తించాల్సింది ఏంటంటే, ఒకళ్ళని వెధవని చెయ్యాలన్నా, ఒకడిని మంచోడిని చేయాలన్నా మన మాటల ద్వారా జరుగుతుంది కానీ, వాస్తవాల వైపుకి ఎప్పుడూ పోవట్లేదు సమాజం. నేరేటివ్ స్పీచ్ ఆధారంగా ఎన్టీ రామారావు మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు. అలాగే మోడీ మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు. ఇట్లాగా మంచోడు అనడానికి కొన్ని చుట్టూ అల్లుతాం, చెడ్డోడు అనడానికి కొన్ని చుట్టూ అల్లుతుంటాం. వాటి మధ్యనే మనం కూడా ఆ ట్రాప్లోనే కొట్టుకుపోతూ మనం చాలా మేధావులమని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ మేధావిత్వాన్ని అడ్డుపెట్టుకునే రాజకీయ నాయకులు లబ్ధి పొందుతూ ఉంటారు. విజయసాయిరెడ్డి మంచి ఆడిటర్, చక్కటి ఆడిటర్, సబ్జెక్ట్ అద్భుతమైనటువంటి వాడు. అట్లాంటి విజయసాయిరెడ్డి ఎందుకు వివాదాస్పదం అయ్యాడంటే, జగన్ కేసులలో అరెస్ట్ కావడం. జగన్ ఎందుకు అరెస్ట్ చేశారు? తన సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చింది విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరికీ ఏది కాదు ఎప్పటికీ. ఎందుకంటే వ్యాపారంలో పెట్టుబడి పెడతానికి వచ్చినటువంటి వాడు నన్ను ఎవడో మోసం చేశాడని చెప్పలా, విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆడిటింగ్ నివేదికల వల్ల అని చెప్పలా, అవన్నీ సిబిఐ చెప్పింది కాబట్టి అది పక్కకి వెళ్ళిపోతుంది. కానీ దాన్ని అడ్డుపెట్టుకుని ఇంతకాలం వాళ్ళని క్రిమినల్స్గా చూపించే ప్రయత్నం ఏదైతే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు చెడ్డోడు అని చూపించి తర్వాత మంచోడిగా ఉందో, అంటే వాళ్ళతో ఇలా పోల్చడం కాదు, ఏదైనా సరే నేరేటివ్ థింకింగ్ ఆ రూట్లో. అట్లాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా TV9 క్రాస్ ఫైర్ అనుకుంటా ప్రోగ్రాం, దాంట్లో మాట్లాడుకొచ్చిన దాంట్లో విశాఖ తను అనుకున్న లక్ష్యం, బట్ ఆయన్ని తరిమేశారు. ఎవరు? మా పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి నా మీద బురచల్లారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. అక్కడేదో తినేసాడు అంటే జగన్ ఎప్పుడో పట్టుకునేవాడు, సమస్య అది కాదు. లేకపోతే తినేయడం అయితే జగనే తింటున్నాడని చెప్పి మనమే మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జగన్ ఈయన ఎందుకు పట్టుకుంటాడు? పాయింట్ ఏంటయ్యా అంటే, బొత్స సత్యనారాయణ నేను అనుకుంటున్నా, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర మీదన విజయసాయిరెడ్డి పట్టుకి యాక్సెప్ట్ చేయలేదు ఆయన. బొత్స సత్యనారాయణ ఇప్పుడు వాళ్ళ భార్య అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కింది ఎట్లాగా, విజయసాయిరెడ్డి లేకపోవడం వల్ల. బొత్స సత్యనారాయణ ఫ్రమ్ ద బిగినింగ్ తను ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఆ ప్రాంతంలో అసలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒకప్పుడే విజయనగరం అంటే తెలుగుదేశం కంచుకోట, అశోక్ గజపతిరాజు వాళ్ళ కుటుంబం. అట్లాంటి దాని నుంచి 2004 తర్వాత రాజశేఖర రెడ్డి పుణ్యమాని తను హస్తగతం చేసుకోగలిగారు. ఆ తర్వాతన తెలుగుదేశాన్ని ఎక్కడికక్కడ దెబ్బతీస్తూ రాగలిగారు. ఇప్పుడు విశాఖపట్నానికి తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నప్పుడు ఈ మరొక రాజు వచ్చి, అంటే సామంతరాజులే కదా జగన్ అనేటువంటి చక్రవర్తి ముందు, ఈ సామంతరాజు అక్కడ అడ్డొస్తాడని భావించి దెబ్బ కొట్టారు. అక్కడ తెలుగుదేశం మీడియా ఎట్లాగో తోడుంటుంది కాబట్టి తగిన లీకులు ఇచ్చి కొట్టారు అని నాకు అనిపిస్తోంది.